హాయ్ అండి అందరికీ. ఈరోజు వినాయకుడిని తయారు చేసుకుంటున్నాము. DIY కిట్ ఒకటి తీసుకొచ్చామండి. మనకి ఒక మంచి మౌల్డ్ ఒకటి ఇచ్చారు, రీయూజబుల్ మౌల్డ్. అలాగే క్లే ఇచ్చారు, న్యాచురల్ క్లే. కొంచెం ఆవు పేడ తీసుకున్నాను, కర్పూరం కూడా వేస్తున్నానండి. కొంచెం పచ్చకర్పూరాన్ని, కొంచెం గోమూత్రాన్ని, అలాగే గంగా జలాన్ని వాడి దాంతో ఇలా మిక్స్ చేసుకుంటున్నాం. ఈ ఫైబర్ ఏదైతే ఉందో దానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది క్లేకి. దీన్ని నేను రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను, ఈజీగా ఉంటుందని. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను నా కన్వీనియన్స్ కోసం నేను రౌండ్గా చేస్తున్నాను. మౌల్డ్లో పెడదాం. మౌల్డ్లో పెట్టినప్పుడు గ్రీజింగ్ లైట్గా చేయాలి. గ్రీజ్ కోసం నేను ఏం చేశానంటే ఆయిల్ యూజ్ చేయకుండా ఆవు నెయ్యిని యూజ్ చేశాను. క్లేని బాగా ప్రెస్ చేయాలి. ఇందులోకి లడ్డూల్లాగా ఉన్నాయి కదా, బాగా ప్రెస్ అయిన తర్వాత చూడండి మనకి ఎలాగ ఉంటుందంటే, ప్రెస్ చేస్తుంటే బ్యాక్ సైడ్ మనకి మౌల్డ్లో ఎటువంటి వాయిడ్స్ లేకుండా మనం జాగ్రత్త పడాలి. చక్కగా నీట్గా ప్రెస్ చేయండి. ఇలాగా వస్తుంది ఫేస్ అంతా. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. వినాయకుడు చాలా బాగా వచ్చాడండి. హ్యాపీ వినాయక చవితి అందరికీ. బాయ్, మళ్ళీ కలుద్దాం.